కేవలం రాజకీయంగా అక్కడికి వెళ్ళిన తర్వాత సానుభూతి పరుడుగా అక్కడ మాట్లాడడానికి ఆయన వచ్చారంటారా, లేదంటే రాజకీయంగా ఇదంతా సీఎం అని పిలిపించుకోవడానికి వచ్చారంటారా? అది రాజకీయం చేయడం అండి అంతాను. ఇది రాజకీయం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని పరామర్శకి ఇదే స్లోగన్స్, సీఎం సీఎం సీఎం. శ్లోక సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ కుటుంబాన్ని చిరునవ్వుతో పరామర్శించడం అనేది అసలు మీరు ఏమనుకుంటున్నారు? నవ్వటం అనేది కరెక్ట్ కాదు. అది అలాగా నవ్వడం అంటే వెకిల్ చేష్టలా ఉంటది. ఈ ప్రాబ్లం ఏమో ఆయనకి మొట్టమొదటి నుంచి అలవాటు అయి ఉండొచ్చు. వీర జవాన్ మురళీ నాయక్ గారి ఇంటికి 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు సార్. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటుండగాన కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ సీఎం అంటూ కేకలు పెడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవ్వుతూ వాళ్ళతో పరామర్శించడం, దీని పట్ల మీరు ఎలా చూస్తారు సార్? వీర జవాన్ మరణాన్ని ఇలా కూడా వాళ్ళు వాడుకుని అక్కడ కూడా రాజకీయం చేయడం కరెక్టే అంటారా? అచ్చా, చాలా తప్పండి అది. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. దాంట్లో ఒక సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇలా స్పందించడం చాలా బాధాకరం. దీన్ని రాజకీయం చేయడం, ప్రతి చిన్న విషయాన్నేమో నవ్వుతూ, ఒక చావు ఇంటికి వెళ్ళి మనం తెలియని చావు ఇంటికి వెళ్ళినా దుఃఖంగా కొద్దిగా ముఖం పెడతాం, మనం బాధపడతాం, విచారం వ్యక్తం చేస్తాం. అలాంటిది అక్కడికి వెళ్ళి నవ్వడం అంటే అది ఇటువంటి సీఎం మనకు చేయడం మన దురదృష్టకరం. దేర్ ఆర్ నో వర్డ్స్ టు స్పీక్ అబౌట్ హిజ్ మేనర్స్. ఆయన ఒక సీఎం గా అక్కడ ఫీల్ అవుతూ చిరునవ్వుతూ నవ్వటం అనేది ఎలాగా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది రాజకీయం చేయడం అండి అంతాను. రాజకీయం చేయడమే. ఇది ఈయన సీఎం చావింటికి వెళ్ళినప్పుడు ఒక దేశం ఒక వీర జవాన్ని కోల్పోయింది అనే సందర్భంలోని అందరూ సంతాపం వ్యక్తం చేయాలి. కానీ సీఎం ఇప్పుడు సీఎం ఏంటండి, ఆయన వెళ్ళడమే ఒక సందేశం ఇవ్వడానికి వెళ్ళాడు, ఒక విచారం వ్యక్తం చేయడానికి వెళ్ళాడు. అలాంటిది దానికేమో అందరూ సీఎం అనడం అదేమన్నా సందర్భం ఉందా అండి? అది ఇట్స్ క్వైట్ నాట్ యాక్సెప్టబుల్. అసలు తీసుకునే విధానమే అది కాదండి. అసలు ఎవరు హర్షించరు కూడా, సభ్య సమాజం కూడా హర్షించరు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా సార్? నాకైతే ఏమనిపించట్లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తో తేడా చూసాం కదండి. ఎంప్లాయీస్ అసంతృప్తి, రోడ్లు అధ్వానంగా ఉండేవి. ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే బటన్ నొక్కడం. ఆయన ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తాడంటే బటన్ నొక్కడానికి. ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ అమౌంటే కదా పే చేసింది. దానికేమో బటన్ నొక్కడం, దాన్ని ఏమో రాజకీయం చేయడం, యాజ్ ఇఫ్ తన సొంత జోబీలోంచి ఇచ్చినట్టు తన ఫీల్ అవ్వడం, అదే ఎక్స్పోజ్ చేయడం మీడియాకి కూడాను. ప్రజలు ఎవరు తెలుగు తక్కువలు కాదని గట్టిగా బుద్ధి చెప్పారు. భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందండి. అదే ఇప్పుడు ప్రస్తుతం రోడ్స్ అన్ని బాగున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారైనా లేదంటే జగన్ గారైనా కాదు, వాస్తవంగా మనం సమాజంలో జరిగే డెవలప్మెంట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు రోడ్స్ అన్ని బాగున్నాయి, కొంత ప్రశాంతత ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడాను తెలుగుదేశం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈయనైతే ప్రజలు దీవించరు, ఆశీర్వదించరు. రైట్ సపోర్టర్స్ యాక్చువల్ గా సీఎం అని అరవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అలా చేస్తే కూడా ఆయన వారించాలి. ఎక్స్ సీఎం అయినా ఎక్స్ఎం గా డెఫినెట్ గా ఫాలో సీఎం అన్నా కూడా ఇట్స్ నాట్ రైట్ రా, దిస్ ఇస్ నాట్ ద సిచ్యువేషన్ అని చెప్పాలి డెఫినెట్ గా. ఆయన కూడా చిరునవ్వుతూ నవ్వుతూ చూడండి ఫోటో, చిరునవ్వుతూ ఉన్నారు. అంటే ఏమో ఆయనకి ప్రాబ్లం ఏమో ఆయనకి మొట్టమొదటి నుంచి అలవాటు అయి ఉండొచ్చు. ఇప్పుడు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి జనరల్గా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది విజిట్ చేసినప్పుడు జనరల్గా ఏంటి అక్కడ వెళ్తే మన ఫీలింగ్స్ ఏంటి వాళ్ళకి జస్ట్ విల్ షో దెమ్ మన సంతాపాన్ని కానీ ఇంకోటి కానీ విచారాన్ని ప్రకటించడానికి వెళ్తాం. బట్ ఆ వేలో ఎక్స్ప్రెస్ చేయడం వేరు. బట్ సమ్హౌ అదర్ ఆయనకి ఏంటంటే ఆయన అది సాడ్ ఇన్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే హ్యాపీ ఇన్సిడెంట్ అవ్వచ్చు, రెండేట్ల దగ్గర కూడా అదే సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. మరి ఆయనకి ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారో లేదో తెలియదు. మేబీ ఆయన అలవాటేమో అది అని అనుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు చూసాం కదా గతంలో కూడా. జనరల్గా ఏం చేస్తాం, సాడ్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర మన ఫీలింగ్స్ చూపిస్తాం. ఎలాగా అరే మనం కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఎట్లాగా ఇన్సిడెంట్ ఇట్లా జరిగి ఉండకూడదు, ఇలా జరిగిందా అన్న సారో ఫీలింగ్స్ ఉంటాయి ఫేస్ మీద. అది అక్కడ మేబీ కనిపించుండకపోవచ్చు. అది కనిపించకపోయినా నవ్వుతూ కనిపించకూడదు అట్లీస్ట్. మరి అది ఆయనకి రెండు ఇన్సిడెంట్స్ సాడ్ ఆర్ హ్యాపీ ఇన్సిడెంట్స్ సేమ్ ఫీలింగ్స్ ఆయన ఫేస్ లో ఫీలింగ్స్ అట్లా కనిపిస్తాయి అనేవి. సో మేబీ అది మరి ఆయనకి ముందు నుంచి ఉన్న అలవాటేమో అంతే అనుకోవాలి. అంటే గతంలో కూడా ఆయన ఇప్పుడు విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్ లో క్షతగా
క్షతగాత్రులను పరామర్శించడం కోసం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతోనే పరామర్శించారు. అంటే ఇలా చూసుకుంటూ పోతే ఆయన ఫీలింగ్స్ ఏంటంటారు? సో సాడ్ ఇన్సిడెంట్ కి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఒకటే ఫీలింగ్స్ చూపిస్తే మన ఫేస్ లో ఫీలింగ్స్ కనిపిస్తే ఏంట్రా ఇతని ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయా అనుకుంటాం జనరల్గా. అది నేనైనా మీరైనా ఎవరైనా. బట్ జస్ట్ సాడ్ మూమెంట్, అది సాడ్ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి. క్లియర్ గా తేడా కనిపిస్తుంది. అది కనిపించినప్పుడు రెండాటికి ఒకే ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఏంటి అని నేనైతే అనుకుంటాను. ఆయనకి ఆ ప్రాబ్లం ఉంది. సో అది కానీ ఇది కానీ పెద్ద డిఫరెన్స్ తెలియకుండా మరి అని అనిపిస్తుంది. ఆయన ఏమీ చిన్నోడు కాదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు, సీఎం చేశాడు. నేనైతే అనుకుంటాను ఆయన కావాలని చేస్తున్నాడు అయితే అనుకోను. అది న్యాచురల్ అలాగే ఉంటదేమో అని అనుకుంటున్నాను నేనైతే. అది కూడా ఆలోచించాలి. ప్రతిదాన్ని మనం క్రిటిసైజ్ చేస్తూ పోతే అది కరెక్ట్ కాదు. అనిపిస్తుంది ఏంటి నవ్వుతున్నాడు సాడ్ ఇన్సిడెంట్ దగ్గరికి చాలా మందికి అనిపిస్తుంది. ఆయన ఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ దట్. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? You have to see, and this government is working well under the leadership of Chandrababu Naidu and Pawan Kalyan. They are doing well, but still time yet to come. ఇంకా ఇప్పుడు జస్ట్ 1 year అవుతుంది కదా, 1 year దగ్గర, నాట్ ఈవెన్ 1 year. సో we have to see ఎలా ఉంటుందో ముందుకి. As on today they are doing well. This government is doing well. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏంటంటే ఈవెన్ he wants development and as well as సర్వీస్ ఓరియంటెడ్ స్కీమ్స్, ఇవి కూడా వెల్ఫేర్ కూడా చూసేవాడు ఆయన. బట్ ఓన్లీ వెల్ఫేర్ అంటే మటుకు కుదరదు. ఎందుకంటే పిల్లలందరూ చదువుకుంటున్నారు నవేడేస్. ఈవెన్ రూరల్ ఏరియాస్ లో కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ జాబ్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అట్లీస్ట్ గవర్నమెంట్ సెక్టర్ లేకపోయినా దే ఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ నా మనవడికి ఉద్యోగం కావాలి. ఏది రూరల్ ఏరియాస్ లో, పల్లెటూరులో ఏమనుకుంటున్నారంటే పూర్వం అది కావాలి, మనకి ఏది ఇస్తే చాలని. ఇప్పుడు అది లేదు, నా మనవడికి ఉద్యోగం కావాలి. అది ప్రైవేట్ సెక్టర్ నుండి గవర్నమెంట్ సెక్టర్, ఎక్కడో దగ్గర ఉద్యోగం దొరకాలంటే దేర్ షుడ్ బి సమ్ డెవలప్మెంట్. కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, ఏదైనా వస్తేనే ఇవి జరుగుతాయి. వితౌట్ ఎనీథింగ్ అది జరిగే పని కష్టం. ఎవరైనా ఇప్పుడు మీరైనా నేనైనా చీఫ్ మినిస్టర్ అంటే ఏంటి, ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్ అండి, మనందరినీ రిప్రజెంట్ చేస్తాడు. సో ఆయన ఏంటంటే ఈజ్ ద కేర్ టేకర్ ఆఫ్ ద స్టేట్ పర్టికులర్ గా. అంత మించేం కాదు, అందరం కలిసి బాధ్యతలు చెప్తాం. సో ఒక ఫాదర్ ఎలా చేస్తాడు లేదా ఒక పెద్దని ఎలా చేస్తాడో చూసి ఆ ఉన్న వనరులను ఇంకా పెంచి యూజువల్లీ ఎవరికి ఇబ్బంది లేకుండా, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తామని ఆలోచిస్తాం కదా. అలాగే స్టేట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో షార్ట్ అవుట్ చేసుకుని చేస్తూ ముందుకు వెళితే డెఫినెట్ గా ఇప్పుడు ఛాన్స్ ఆయన రాడు అని ఎప్పుడూ చెప్పను, చెప్పడానికి ఇంకా స్టిల్ 4 years ఉన్నాయి. సో ఈ 4 years లో ఎట్లా వీళ్ళు బాగా చేస్తే వీళ్ళే వస్తారు. సో లాస్ట్ టైం మిస్ అయింది ఏంటంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అనుకున్నారు, దేర్ ఇస్ నో డెవలప్మెంట్. ఫ్యూచర్ మా పిల్లలకి ఏమవుద్దని భయపడ్డారు అప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే సో కొంచెం వేసుకెళ్ళి వెళ్తున్నారు, వీళ్ళు కూడా చెప్తే ఇవ్వట్లేదు కదా, అది కొంత ఉంటుంది. మరి ఎంతవరకు ఇంకా ఇయర్స్ టు కమ్, నెక్స్ట్ 4 years ఉంది. ఆ 4 years టైంలో చూస్తే చెక్ చేసుకొని ఇంకా చేస్తే బాగుంది అనిపించింది అనుకోండి వాళ్ళకి, they'll go with them, they'll go with this government. Otherwise డెఫినెట్ గా అపోజిషన్ ఉంటుంది, they'll look at opposition also. ఈయన చిరునవ్వుతో పరమేశ్వరం ఒక తప్పు అయితే ఆ కార్యకర్తలు సీఎం అన్నా అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఈయన వెళ్ళింది ఏంటి, ఆయన చేసింది ఏంటి, అది అసలు ఎవరు ఆయన కాదు, ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని పరామర్శకి ఇదే స్లోగన్స్, సీఎం. అంత అయిపోయిందో తెలియక ఉపయోగం ఏంటండి? ఆయన రెడ్ బెడ్ ఉండకి వెళ్ళి పరామర్శించి ఏదైనా చేస్తే దాని తాలూకు ఉపయోగం ఫలితం ఉంటుంది. కానీ అంత అయిపోయిన తర్వాత వెళ్ళి పరామర్శించి అక్కడ ఏదో హైలైట్ చేసుకోవడం అంతా కరెక్ట్ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వీర జవాన్ మురళీనాయక్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించిన తర్వాత కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా వెనక నుంచి ఐపాక్ టీం కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, అంటే వీళ్ళంతా సీఎం అంటూ గొడవ చేయటం మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇది కేవలం రాజకీయంగా అక్కడికి వెళ్ళిన తర్వాత సానుభూతి పరుడుగా అక్కడ మాట్లాడడానికి ఆయన వచ్చారంటారా, లేదంటే రాజకీయంగా ఇదంతా సీఎం అని పిలిపించుకోవడానికి వచ్చారంటారా? అతను సీఎం అని పిలిపించుకోవడానికి వచ్చినట్లే ఉంది. కానీ అతను పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎలాగ ఆ ఫీలింగ్స్ మటుకి అతని ఒపీనియన్ ఏంటో అర్థం అవట్లేదు. అంత చిరునవ్వుతో వెళ్ళరు. ఒక వీర జవాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు. ఆ తర్వాత కార్యకర్తలు కానీ అలాగా కేకలేయడం కూడా ఆ వాయిస్ కరెక్ట్ కాదు. అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అతను పబ్లిసిటీ కోసం వెళ్ళట్లే ఉంది. అతను పబ్లిసిటీ కోసం వెళ్ళేటప్పుడు కనీసం వీర జవాన్ని పరామర్శించినట్లు లేదు. అక్కడ మూమెంట్ చూస్తుంటే పరామర్శించట్లేదు, అతను పబ్లిసిటీ కోసం వెళ్ళట్లే ఉంది. అది కరెక్ట్ కాదండి. పరామర్శించడానికి 4 రోజుల తర్వాత వెళ్ళారు. ఎంత బాధాకరమైన విషయం అది. ఒక వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేటప్పుడు మగ్గులోని చిరునవ్వు, అది బాధతో పరామర్శించినట్లేదు, సంతోషంతో వెళ్ళి పెళ్లికి వెళ్ళి పరామర్శించినట్లు ఉంది. అది వాళ్ళ అనుచరులు ఎవరో అని ఉంటారు, దానికి పెద్ద మనం వెయిట్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఆయన సీఎం ఏం కాదు కదా, మాజీ సీఎం, దానికి పెద్ద వెయిట్ ఇవ్వాల్సిన పని లేదు. అలా అంటూ ఉంటారు, దానికి పెద్ద వెయిట్ ఇవ్వక్కర్లేదు. ఆయన నవ్వుతూ చిరునవ్వుతో ఒక కుటుంబాన్ని సానుభూతి పరుగా ఆయన పరామర్శించాల్సిన సమయాన్ని
నవ్వుతూ చిరునవ్వుతో ఉండటం అనేది కరెక్టే అంటారా? ఇప్పుడు మనం చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సారోఫుల్ సిచ్యుయేషన్ కదా, మరి నవ్వొచ్చే సిచ్యుయేషన్ కాదు అది. అవును. వాళ్ళ బాధని షేర్ చేసుకోవడానికి వెళ్ళాం అక్కడికి, కాబట్టి మరి ఆ నవ్వటం అనేది కరెక్ట్ కాదు అది. సార్ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ప్రజలు ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేదు, అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఒకసారి బాధలు పడ్డాం కాబట్టి ఇంకా అటువంటి పరిస్థితి మళ్ళీ ప్రజలు కోరుకోరు. అదే అర్థం కావట్లేదండి, అది కరెక్ట్ కాదు. మరి ఆయన ఫేస్ అంతేమో తెలీదు, ఎప్పుడు స్మైల్ ఇస్తూ, కానీ అది బాధాకరమైన విషయం అండి. అది ఆయన మనందరి కోసం ఆయన ప్రాణాలంటూ ఇచ్చారండి, అది చాలా గొప్ప విషయం. శ్లోక సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ కుటుంబాన్ని చిరునవ్వుతో పరామర్శించడం అనేది అసలు మీరు ఏమనుకుంటున్నారు? అదైతే కరెక్ట్ కాదండి. ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళారో అక్కడ మరి అంది మనకు తెలియదండి. కేవలం రాజకీయం కోసం అని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా మీకు? యాక్చువల్గా పలకరించడానికి వెళ్ళి ఉంటారండి ఆయన, మరి అక్కడ ఏం జరిగింది, ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళారని మనకు తెలియదు కదా కరెక్ట్. మళ్ళీ ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? అది ప్రజలకే వదిలేయాలండి, వాళ్ళకి తెలుసు కదండి మంచి ఏదో చెడేది, ఎవరు ఏం చేస్తున్నారని తెలుసు కదండి అందరికి. అది మనం జాలి చూపించవలసింది టైం కదా, అక్కడ నవ్వడం అంటే అది బాగోదండి, అది బాధగా ఉండాలండి. ఆయన సింపతి చేయాలి కానీ అలాగా నవ్వడం అంటే వెకిల దీనిగా ఉంటది, వెకిల చేష్టలా ఉంటది, అది మా పద్ధతి మంచిది కాదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి ఉందంటారా? అది ప్రజలే నిర్ణయించుకోవాలండి, మనం ఏం చేయలేం. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? ఇప్పుడు గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ రకంగా అనిపిస్తుంది డెవలప్మెంట్? ఇప్పుడు కూటమి వచ్చినప్పుడు బాగానే ఉందండి, అంతకుముందు ఏ డెవలప్మెంట్ లేదు, రోడ్లు అవి చాలా చండాలంగా ఉండేవి, ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. దేశ సరిహద్దుల్లో జరిగినటువంటి వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గారికి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కేవలం వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో కూడా చిరునవ్వుతోనే ఆయన ఉండటం మీకు ఏమనిపిస్తుంది అసలు? మాకు అనిపిస్తుంది అంతే, అతను వెళ్ళింది ఒక సానుభూతిగా మామూలు పలకరించని వెళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకా రావే మళ్ళీ ఇంకొన్నాడు కాబట్టి దాని గురించి అనే ఉద్దేశం అలాగే మాకైతే. అంటే ఇప్పుడు ఇలా వెళ్ళి మాట్లాడటం తప్పు కాదు, అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో అలా చిరునవ్వుతూ మాట్లాడడమే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, అలాగే వాళ్ళ ఐపాక్ టీం సభ్యులతో సీఎం అంటూ చెప్పించుకొని కేకలు వేయించుకోవడం అనేది కరెక్టే అంటారు? అది పనికిరాంది, అది పనికొచ్చి ఇప్పుడు చూడడానికి సానుభూతికి వెళ్ళాడు, అది మాట్లాడి పలకరించి వెళ్ళి ఏదో తనంత సాయం చేసాడు వచ్చాడు, అది మంచిది రావచ్చు. కానీ ఆ పక్క నుండి సీఎం ఏంటంటే ఇక్కడ ఏదో పక్కన ఏదో ఎక్కించుకున్నాడు ఉంది, అది అంతే పొగుడినాడు. ఇంకా మనిషి మనం ఏ పరిస్థితులు వెళ్ళాము, ఏ చూడడానికి వెళ్ళాము, అక్కడ ఏది చూసుకుని అది మాట్లాడుకోవాలి. కానీ పక్క నుంచి మనము సీఎం అనేవి అది పనికిరాంది. కేవలం ఇది రాజకీయంగా ఇది చూస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? లేదా సానుభూతికి వెళ్ళడం అయితే ఒక్క ఇంట్లో కుటుంబంలో వెళ్ళడం కాదండి, ఇది రాజకీయం వల్ల. ఇది నెక్స్ట్ మళ్ళీ నేను వస్తా కదా, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఏంటంటే ఒక సానుభూతి వల్ల కానీ వీళ్ళంతా వెళ్ళి అని వెళ్ళడానికి లేదు. ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితి ఉందంటారా? ఇలాంటి ఇవన్నీ చేస్తూ ఉంటే ఉంటే ఫస్ట్ అతను చేసింది ఒక అన్ని హామీలన్నీ నిర్ణయించాడు, అదేందని తప్పు. అది కానీ అతనికి అనుభవం ఏంటంటే ఆ పెద్దల వల్ల కొంచెం అతను ఉండే సపోర్ట్గా అతను లేకుండా ఈ మధ్యలో ఉండి చేసిన కార్యకర్తలు ఏంటి ఇప్పుడు ఇతను ఉన్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడు అనకూడదు ఉన్నారు కదా, వాళ్ళు చేసింది ఎక్కువ, ఇతను కొంచెం తెలిగి చేసింది. కానీ అన్ని బాగానే చేశాడు. కానీ మరి చంద్రబాబు వచ్చిన తర్వాత కొంచెం ప్రభుత్వం పర్లేదు, మాకు పనులకు పనులు ఆడితేనే ఈ డ్యూటీ చేసుకుంటారు, అన్నింటి పనులు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్నది ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వస్తాడంటే ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అయితే చేసిన పని బట్టి ఉంటుందండి. ప్రజలకి నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉందా లేదా అని? కొన్ని నీటికైతే నమ్మకం ఉంది, సకాలం వరకు అనకూడదు. కానీ కొన్ని నీటికైతే కొంతమంది ఏంటంటే మళ్ళీ వచ్చేటంటే మళ్ళీ అమ్మేస్తాడు, ఇడేట్ చేస్తాడు. ఉన్నప్పుడు అప్పుడే ఒక తాచర్లకు చూపించాడు, ఇది ఒకటే. అది ఒకటి రేట్లు పెంచేసి ఇది ఒకటి పెంచేసి ఇతను ఉన్నప్పుడు అదే రేటు, ఇతను వచ్చినప్పుడు ఇంకా పెరిగిపోయినాయి రేట్లు. ఇప్పుడు తెలంగాణ చూడండి ఎంత బాగుంది, ఫస్ట్ పక్క రాష్ట్రాలు చూడండి ఎంత బాగుంది, మరి అక్కడికి మన రాష్ట్రం గొప్ప పడుతుంది. అంటే వీళ్ళే పెద్దలు, ఇప్పుడు వీళ్ళే తినుకొని వీళ్ళే చేసుకుని అంతే. ఇప్పుడు అనకూడదు, ఎంతమంది పాపం ఎంతో మంది రోడ్ల పాలు ఎంతో మంది ఉంటారు, సొంత ఇల్లుడికి ఇల్లు ఉన్నాయి. అదేదో ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు అన్నారు, ఈ ప్రభుత్వం ఇల్లు అన్నారు, ఏది
ఆ కట్టేసి అక్కడే ఏడుస్తున్నాయి అవి. నేను ఇచ్చారా? ఇవ్వలేదు. ఏదో వాళ్ళ గొప్పలకి హామీలకి చెప్పడం చేయడమే కానీ అతను మాత్రం చేసింది మాత్రం వేసరాజు జగన్ మాత్రం చేశాడండి. తప్పది ఒకటి నాకు నచ్చింది. ఆటో వాళ్ళకేటి, గీట వాళ్ళకేటి, సాకల వాళ్ళకేటి, మంగళ వాళ్ళకేటి, అరంగూడగానే మొత్తం అందరికీ సమానంగా 18,000 కూలి పిల్లలకి వాళ్ళకి అమ్మఒడి లేటి, పెన్షన్ లేటి అంత బాగానే చేశాడు. ఇతను కూడా చేస్తానండి కానీ కొన్ని హామీలు ఇంకా చేయలేదు అంతే. ఇతను ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఒక తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమంగా దిశగా వెళ్తున్నారు. ఆయన అమరావతి డెవలప్ చేస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, వనరులు సమకూరుతాయి అనే ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది జరిగితే కదా మనం అప్పులు తీసుకొని రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. తన వచ్చేటంటే కొన్ని పనులు కూడా ఆగిపోయిన పనులు ఉన్న ప్రాజెక్టులు కూడా అవుతాయండి చంద్రబాబు ఉన్నప్పుడు. ఇతను అది ఒకటి చేస్తాడు, అది ఒకటి బాగా నచ్చింది అతను. అతను ఏదైనా అనుకోండి అంతే మాత్రమో అనుకుంది ఒక్కటి. అతను ఏదో నష్టమో ఇష్టమో వచ్చినా చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా లాస్ట్కి వెళ్లే ముందు అక్కడికి సున్నాను చూపిస్తారు. ఇప్పుడు ఇతనైనా వచ్చి బొక్క ఎడతాను, ఇతనైనా వచ్చి నష్టం ఎడతానని తప్పు అనకూడదు. ఆ ప్రభుత్వం వచ్చినా ఎడతాను చేస్తారు. ఏ ప్రభుత్వం మారినా కానీ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడికే చూపిస్తారు. ఇతను ఇప్పుడు ఏదో అది చేశారు అనుకో అనకూడదు. ఎంతో మంది కొన్ని వేల కుటుంబాలు బాగుపడతారు, కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి కూడా.